అందరికీ నమస్కారం. రెండు రాష్ట్రాలు స్నేహపూర్వకంగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో సినిమా ఇండస్ట్రీ పూర్తిగా మర్చిపోయింది. ఇండస్ట్రీ కూడా మర్చిపోయారు, నేను కాదు, ఇండస్ట్రీ కూడా మర్చిపోయారు. దానికి చాలా చాలా ప్రయోగాలు చేశాను. నేను కూడా ఎంపీసీ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా చాలా రిక్వెస్ట్ కూడా చేశాను. 20 సంవత్సరాల తర్వాత మొన్న జూన్ 25వ తారీఖున నందమూరి బాలకృష్ణ గారు ఒక సినిమాని ఇక్కడ ప్రారంభించడం జరిగింది అమరావతిలో. దానికి లోకేష్ బాబు కూడా వచ్చారు. లోకేష్ బాబు చేతులు క్లాప్ కోట్ తెచ్చుకుని అద్భుతంగా సినిమాలు చంపేశారు. నాకు ఎంత ఆనందం అయిపోయిందంటే చెప్పలేనంత ఆనందం. 20 సంవత్సరాల దాకా, 20 సంవత్సరాల క్రితం వరకు ఒక్క సినిమా కూడా ఇక్కడ క్లాప్ కొట్టు పాపనుకోలేదు. తెలుగు సినిమా నేను ఎంపీసీ చైర్మన్గా ఉండగా చాలామంది రిక్వెస్ట్ చేశారు, వీళ్ళు ఫారెన్లో సినిమాలు తీస్తున్నారు, ఇతర రాష్ట్రాలు తీస్తున్నారు, ఒక 2 షెడ్యూల్ అన్నా ఆంధ్రప్రదేశ్లో చేయండి అని చెప్పేసి. నాకు ఇచ్చిన టైమే తక్కువ, 14 నెలలు ఇచ్చారు ఎంపీసీ చైర్మన్గా. ఈ రిక్వెస్ట్ ఎత్తడం సరిపోయింది, అయిపోయింది. కానీ ఇప్పుడు అది చాలా మరొక విషయం ఏంటంటే ఇవాళ నుంచి నిన్నటించో బాలకృష్ణ గారు కాకినాడలో షూటింగ్ జరుగుతున్నారు. కాకినాడ షిప్యార్డ్ అక్కడ సుమారుగా 7 రోజులు షూటింగ్ జరుగుతాం. మన డైరెక్టర్ వీరసింహారెడ్డి డైరెక్టర్ గోపీచంద్ తోటి అద్భుతమైన సినిమా షూటింగ్ జరుగుతారు కాకినాడలో. అక్కడి నుంచి మళ్ళీ రాజమండ్రి వస్తారు బాలకృష్ణ, అక్కడ సెంట్రల్ జైల్లో షూటింగ్ జరుగుతారు. వచ్చేవారు టోటల్గా 15 రోజులు షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్ వేశారు. నేను ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే దయ నుంచి మన హీరోలందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తాం. మన ఆంధ్రప్రదేశ్, మనం ఇక్కడ పుట్టాం, ఇక్కడే పెరిగాం. మీ జన్మభూమి కర్మభూమి ఆంధ్రప్రదేశ్. మిమ్మల్ని అక్కడి నుంచి వచ్చేయమని నేనేం చెప్పట్లేదు. ఇక్కడ షూటింగ్లోకి పెట్టండి. ఇక్కడ షూటింగ్లు ఆంధ్రప్రదేశ్లో మీ షెడ్యూల్స్ని మనకు 16 మంది హీరోలు ఉన్నారు. సుమారుగా 16 మంది హీరోలు కూడా కనీసం 15 రోజులు చొప్పున షూటింగ్ తీసినా కూడా దగ్గర 100-200 రోజులు అవుతాయి. తద్వారా అనేక మంది బతుకుతున్నారు. ఇవాళ సినిమా ఇండస్ట్రీ బాగలేదంటే బాగుంది, బాగుంది అంటే బాగలేదు, విచిత్రంగా ఉంది ఒక రకంగా చెప్పాలని పరిస్థితి. కానీ అయినా కూడా హీరోల సినిమాల వరకు అద్భుతంగా జనాలు చూస్తున్నారు. సినిమా ఎలాగొన్నా మొట్టమొదటి 4 రోజులు బ్రహ్మాండం కలెక్షన్ వస్తున్నాయి. నేను చెప్పేది ఏంటంటే హీరోలందరికీ కూడా చేతులకి ముక్కుతున్నాడు బాబు. మీ అందరికీ మీరు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో రండి. ఇక్కడ ఏం తక్కువ అండి? షిప్ యార్డ్స్ ఉన్నాయి, సముద్రం ఉంది, కొండలు ఉన్నాయి, తోటలు ఉన్నాయి, అద్భుతమైన రోడ్లు ఉన్నాయి, అద్భుతమైన సినిమాకి సంబంధించినటువంటి లొకేషన్స్. నా నిర్మాతగా నాకు తెలుసు, హీరోలుగా మీకు తెలుసు, డైరెక్టర్గా అందరికీ తెలుసు. అద్భుతంగా మనం తీసుకోవాల్సిన ఈ పరిస్థితిలో ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ ఉన్న మన ఆంధ్రప్రదేశ్ని మనం చేసుకోవాల్సిన బాధ్యత ఉందని పూర్తిగా కలిసిందని. దీనివల్ల చాలా మంది ఉపాధి కలుగుతుంది. ఇది ఒక పెద్ద ఇండస్ట్రీ. ఈ మధ్యలో మన మినిస్టర్ గారు అన్నారు, మరి అది మన శంకర్ కందులు దుర్గేష్ గారు అన్నారు మొన్న, ఇక్కడ కూడా మేము స్టూడియోలు కడతానికి ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పేసి. అలాగే నంది అవార్డు విషయంలో కూడా బాలకృష్ణ గారితో మనం మాట్లాడుతున్నప్పుడు దాని మీద కూడా చర్య తీసుకోవడానికి ఒక ప్లానింగ్ తయారు చేస్తున్నానని చెప్పేసి బాలకృష్ణ గారు నేను చాలా సంతోషించాను. ఎందుకంటే నంది అవార్డ్స్ అనేది మనం వెనకబడిపోయాం. తెలంగాణ వాళ్ళు ముందుకెళ్ళిపోయారు. వాళ్ళు ఆల్రెడీ 3వ సంవత్సరం, 2 సంవత్సరాలు అయిపోయి మళ్ళీ 3వ సంవత్సరాలు పరిగెడుతున్నారు. మనమేమో నంది అవార్డు విషయంలో వెనకబడిపోయాం. కాబట్టి ఆ విషయంలో కూడా ప్రభుత్వ ప్రోత్సాహం చేయాలని చెప్పేసి మొన్న కూడా ఎంపీసీ చైర్మన్గా మన తలపోషణ కొత్తగా విశాఖపట్నం ఆయన ప్రమాణ స్వీకారం చేసిన కూడా కందులు దుర్గేష్ గారు కూడా బాలకృష్ణ గారు కూడా చెప్పారు, ఈ నంది అవార్డ్స్ విషయంలో ఇక్కడ చేస్తానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఆ దిశగా కూడా చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కూడా నేను అభ్యర్థిస్తూ లోకేష్ గారి చేతుల మీదుగా బాలకృష్ణ గారి 20 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి క్లాప్ కొట్టబడి అద్భుతంగా షూటింగ్ జరుగుతున్నటువంటి దాన్ని పురస్కరించుకొని వారికి నేను ఆంధ్రప్రదేశ్కి వచ్చినందుకు ధన్యవాదాలు చెబుతూ
అట్ ది సేమ్ టైం మిగతా హీరోలందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ మీ ప్రతి సినిమాకి ఒక షెడ్యూల్, ఖచ్చితంగా ఒక షెడ్యూల్ మినిమం ఆంధ్రప్రదేశ్లో పెట్టండి. ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ చేయండి. తద్వారా ఇక్కడ వాళ్ళకి మీరు వీణ పెట్టిన వారు అవుతారు, ఇక్కడ వారికి పని కల్పించిన వారు అవుతారు, ఇక్కడ వారు సంపాదించిన అవకాశం ఉంటుంది. కళా సాంస్కృతిక రంగాల్లో ఎంతో మంది కళాకారులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఈ మధ్యలో చూస్తే అంటే అది కూడా మన పక్క రాష్ట్రమే కాదంటులా, ఈ మధ్యలో చూస్తే ఏ సినిమాలు చూసినా కూడా తెలంగాణ యాస, తెలంగాణ భాష సినిమాలో కనిపిస్తుంది. మనకున్నటువంటి మన గోదావరి యాస, మన గోదావరి భాష కొద్దిగా వెనక్కి వెళ్ళిపోయిందేమో నాకు అనిపిస్తుంది. ఆ మధ్యలో వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమాలలో కొద్దిగా మన గోదావరి యాస వచ్చింది, మన గోదావరి భాష వచ్చింది. మళ్ళీ తర్వాత అంతా తెలంగాణ అయిపోయింది. సో దూరం ఏమైపోతుందంటే తెలుగుకి ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి విలువైనటువంటి అచ్చ తెలుగు ఎక్కడ ఉంటుందా అంటే విజయవాడ, బందర్లో ఉంటుందని చెప్పి సినిమాలో ఏ భాష మాట్లాడతారంటే బందరు, ఏలూరు, విజయవాడ భాష మాట్లాడతారని చెప్పి ఇద్దరు నాన్న ఉండండి. అది పోయింది. ఇప్పుడంతా కూడా తెలంగాణ భాష వచ్చేసింది. కాబట్టి అది కూడా మనకు కరెక్ట్ కదా. ఎందుకంటే కారణం ఏంటంటే ఈ చిన్న వాళ్ళు కానీ, లేకపోతే మన పార్టీలు మన సినిమాల్లో పనిచేసే ఆర్టిస్టులు కానీ, లేకపోతే కో ఆర్టిస్టులు కానీ, లేకపోతే ఎక్స్ట్రా ఆర్టిస్టులు కానీ, లేకపోతే అక్కడ నుండి లైట్ బాయ్లు కానీ, వీళ్ళందరూ కూడా తెలంగాణ వాళ్ళు అయిపోవడంతో ఆ భాష అలా అలా వెళ్ళిపోతాం, మనం దూరం అయిపోతాం. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి హీరోలందరూ కూడా. ఎందుకంటే మీరు ఈ భాషలో పుట్టారు, ఈ నేల మీద పుట్టారు, ఇక్కడే పుట్టారు ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి మీ బాధ్యత మన భాష, మన సంస్కృతి. వాళ్ళ భాష తప్పని నేను అంటలేదండి. ఇక్కడ వాళ్ళ సంస్కృతిని వాళ్ళు కాపాడుకున్నట్టుగా మన సంస్కృతి మనం కూడా కాపాడుకోవాలి కదా. ఆ ఏరియాగా మీరు ఎందుకు ఆలోచిస్తలేదని చెప్పేసి మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తూ హీరోలందరికీ నేను చేతులకు నమస్కరిస్తున్నాను. పెద్ద హీరో కానీ, చిన్న హీరో కానీ, మనకున్న 16 మంది హీరోలు కూడా మీ షెడ్యూల్స్ ఆంధ్రప్రదేశ్లో పెట్టండి. తద్వారా ఆంధ్రప్రదేశ్లో కూడా సినిమా ఇండస్ట్రీ డెవలప్ చేయండి. ఆ రోజు ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీ రావాలని చెప్పి ఎప్పుడే ఆంధ్రప్రదేశ్ ఉందంగా హైదరాబాద్ కేంద్రంగా చేస్తున్నారు. కారణాంతరాలు మనం విడిపోయిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఈ చరిత్ర అంతా కూడా, ఈ బాధ అంతా కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అయిపోయిన తర్వాత నేను చెప్పిన బాధ. కాబట్టి ఇది కూడా బాధ్యత కలిసింది. ఆయన కొడుకు రామారావు కొడుకు నందమూరి బాలకృష్ణ గారు మొదటి అడుగు వేశారు. ఆయన ఇప్పుడు మళ్ళీ ఇక్కడేమో సినిమాని ప్రారంభించడం, సినిమాని క్లాబ్ మొత్తం చేశారు. అలాగే మీకు కూడా రాబోయే హీరోలందరూ కూడా, పెద్ద హీరోలందరూ కూడా ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా క్లాబులు కొట్టి ఆంధ్రప్రదేశ్ కూడా స్టార్ట్ చేసి తద్వారా ఒక హైప్ తీసుకోవాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ హీరోలందరికీ నేను కోరుకుంటూ తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రవిడిల్లాలి, అద్భుతంగా ఉండాలి. నంది అవార్డు కూడా ప్రభుత్వం ఇవ్వాలి. వారికి దుర్గేష్ మినిస్టర్ గారు చెప్పినట్టుగా త్వరలోనే ఆ కార్యక్రమం కూడా గవర్నమెంట్ నెరవేరుస్తుంది కోరుకుంటూ లోకేష్ బాబు గారిని, చంద్రబాబు నాయుడు గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ దిశలో కూడా మీరు ఆలోచించాలని కోరుకుంటూ అందరికీ సెలవు. నమస్కారం.